అనిపించిందండి నాగబంధం మూవీ? నాగబంధమా అష్టదిగ్బంధనం చేసినట్టు అనిపించింది. థియేటర్లో కూర్చోబెట్టి 3 గంటల 15 నిమిషాలు అంటే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ నాగబంధం టైటిల్. ఆ నాగబంధం అని పెట్టినందుకో ఏమో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి పాములు వస్తూ ఉన్నాయి. థియేటర్లో కూడా పాములు వచ్చిన ఫీలింగ్ వచ్చింది నైట్ ఇంట్లో పడుకున్నప్పుడు కూడా. సో అంత హెవీ అక్కర్లేదు, టైటిల్ పెట్టాం కదా అని. అసలు దాని టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? పద్మనాభ స్వామి ఆలయం గురించి వాళ్ళు అనుకున్న ఆ ట్రెజర్ గురించి. ఆ ట్రెజర్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఫ్యామిలీ రిలేషన్స్ చూపించారు. ఎవడో బ్యాడ్ పర్సన్ వచ్చి ఏమంటారు బ్రహ్మకమలం తీసుకోవడం, దాని గురించి ఆ బ్రహ్మకమలంలో ఉండే స్పెషాలిటీస్ ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళు ఏం చెప్పారు సినిమాలో అనేది ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో అయిపోయింది. అర్థం కాల, క్లారిటీ లేదు. మెయిన్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నమో నమోరే సాంగ్ వరకు ఒక పీక్లో వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ సీజీ వర్క్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. తెలిసిపోతుంది సీజీ ఎక్కడ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇంకా ప్రాపర్ సీజీ ఉంటే బాగుండేదేమో, విఎఫ్ఎక్స్ వర్క్ అన్నా బాగా జరిగితే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. సినిమాకి 100 కోట్లు పెట్టానన్నారు కదా, సో ఆ సీజీ వర్క్స్ అవన్నీ 100 కోట్లు తగ్గట్టు లేవంటారా? లేదు, అంత హెవీ అంటే పెట్టిన ఖర్చు కనబడలా. అంటే బాగుంది, కొన్ని సీన్స్లో సీజీ వర్క్ అరే పర్ఫెక్ట్ ఉంది కదా అనిపించింది. కొన్ని వాటర్ సీక్వెన్సెస్, ఏరోప్లేన్ సీక్వెన్స్, హెలికాప్టర్ సీక్వెన్సెస్లో అంత ప్రాపర్గా సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఇద్దరు చెప్తే తెలిసిపోద్ది, నాభా నటేష్ క్యారెక్టరైజేషన్లో ఉండే ఆ కన్ఫ్యూజన్. ఎందుకంటే అంతసేపు ల్యాగ్ సాగదీసేటప్పటికి ఇప్పుడు ఇలాంటివి ఫాస్ట్గా వెళ్తూ ఉండాలి, స్క్రీన్ ప్లే రన్నింగ్లో ఉండాలి. స్లో నరేషన్లో నాభా నటేష్ క్యారెక్టరైజేషన్ ఒక దగ్గర అంటే ఒక దగ్గర ఏమో చాలా పాష్గా చూపించారు, ఇంకో దగ్గర ఏమో చాలా ట్రెడిషనల్. ఏంటి కన్ఫ్యూజన్ అనేది క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ పోర్షన్ ఏంటి అని తెలియడం కోసం. అండ్ క్లైమాక్స్లో శివుడి గెటప్లో ఫైట్ చేస్తూ ఉంటారు, అక్కడ ఫైట్ ఇక్కడ ఫైట్ క్లమ్జీ అయిపోయింది. సినిమా అంతా కూడా పర్ఫెక్ట్ సెట్టింగ్లో కూర్చోలేదు అనిపించింది. సో అక్కడ ప్రాబ్లం అయింది. అదర్ దాన్ దట్ చూడొచ్చు, 1 టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే అంత కష్టపడి తీసిన దానికి ఒకసారన్నా మనం, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. థియేటర్ దద్దరిల్లింది అలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ నమో నమోరే సాంగ్ కానీ, థియేటర్ గూస్ బంప్స్ అక్కడ వరకు. పెర్ఫార్మెన్సెస్ అండ్ ద కాన్సెప్ట్ వాట్ దే హావ్ చూసారు అంటే వాళ్ళు పడిన కష్టం కనిపించింది కాబట్టి 5కి 2 ఇవ్వచ్చు. సీజీ వర్క్, స్క్రీన్ ప్లే, ల్యాగ్ ఇవన్నీ కవర్ చేసుకుంటే నిజంగా విజువల్స్ కానీ ఆ విరాట్ గారి యాక్షన్ అయితే నిజంగా అసలు గూస్ బంప్స్ అనమాట. రెండో సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ అయితే శివుడు తాండవం చేసినట్టు అనిపించింది. నిజంగా అభిషేక్ గారు నిజంగా చాలా చాలా బాగా తీశారనమాట. ఆ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. సనాతన ధర్మం, ఆ బ్రహ్మ కమలం గురించి తిరిగిన స్టోరీ అయితే చాలా బాగుంది. దేవుడి గురించి అసలు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అందులో నో మాట అలా ఏం లేదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా డిజైన్ చేశారు. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఆస్తవం అని చెప్పాలన్నమాట. నిజంగా ఒక్కొక్క విలన్ వచ్చినప్పుడు అసలు జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆ హీరోయిన్స్ క్యారెక్టర్స్ డిజైన్ కానీ, దేవుడి గురించి చూపించిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ లాస్ట్లో క్లైమాక్స్ అప్పటికి ఇప్పటికి దాన్ని లింక్ చేస్తూ ఒక అద్భుతాన్ని చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ ఫ్యామిలీస్తో, పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా నాగబంధం. అనసూయ గారు కూడా ఒక అత్త క్యారెక్టర్ చేసింది, చాలా అంటే చాలా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే సినిమాలో భాగంగా పొడి చేయాల్సి వచ్చింది, పొడి చేస్తారు. ఆడియన్స్ 4 గంటలు బంధంలో పెడితే ఎలా ఉంటుంది అలా ఉందన్న. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా మార్నింగ్ చూసిన అందరికీ స్పెషల్ గోడలు పెంచడం వాళ్ళనుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఇనిషియల్ పోర్షన్ చాలా బాగున్నా సరే, అక్కడ నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడెప్పుడు అయిపోతా వెయిట్ చేసాం. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందన్న. అసలు ఫస్ట్ హాఫ్ గంట చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. బట్ ఏదైతే మనకి ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి ఒక యాక్షన్ బాగా స్టార్ట్ అయిద్దో అసలు చూడలేదు. జనం అంటారు కదా డిగ్రీ చదివితే అర్థమైందని చెప్పి, నేను బీడే చదివానికి నాకు బుర్రపోయింది. అసలు సెకండ్ హాఫ్ అసలు ఏం లేదన్న. అసలు మొత్తం లాగేడు అసలు ఏం లేదు, అస్సలు ఏం లేదు. ఏదో డబ్బులు అనుకున్నా నేను. ట్రైలర్ చూసి, టీజర్ చూసి చాలా బాగుంది. తెలుగు సినిమా డైనమిక్స్ చేంజ్ చేస్తుందేమో, ఆ క్యాలిక్యులేషన్ చేంజ్ చేస్తుందేమో, స్టార్ హీరో అవసరం లేదు, ఒక మంచి బడ్జెట్ తీసుకుంటే సరిపోద్ది అనుకున్నాం. కానీ 100 కోట్లు కాదు అన్న. అసలు ఎందుకో మేము బడ్జెట్ పెట్టామని చూపించుకోవాలి తప్ప ఎక్కడ అసలు అవసరం లేదు, ఏమీ లేదు. మొత్తం సెకండ్ హాఫ్ అసలు మొత్తం టార్చర్ ఫీలింగ్ రాస్తాడు ఆడియన్స్ అయితే.
అసలు లేదన్న, అసలు కూర్చోలేం. ఏదో బందరంలో బంధించేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనికంటే జైల్లో ఉండడం 5 out of 10 ఇస్తారు. 1 ఎక్కువ